ఇది అసలు మేము ఒక అనుకోని డే అనమాట. ఇలా కూడా జరుగుతుంది అని అసలు మాకు తెలియదు అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. రోజుకి విజిటింగ్ సండే ఉంటే మేము చూడడానికి వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. తర్వాత మేము ఆ రోజు అనుకోకుండా మాకు ఒక చిన్న పని పడి సడన్గా బస్సులో కూర్చొని హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాము. సో మేము హైదరాబాద్ వెళ్ళాము. ఈవినింగ్ 5 o'clock అక్కడ బయలుదేరామేమో. నైట్ 10:30, 11 అయింది. అసలు ఆ రోజు కూడా మామూలు వర్షం కాదు అసలు. ఇంకా ఇలాగ ఫైనల్లీ మేము చాలా డిస్కషన్స్ ఏమేం పని అదంతా అనుకొని మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోయాము. అసలు నెక్స్ట్ డే మేము అసలు అనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము మార్నింగ్ 8 అట్లా స్టార్ట్ అయిపోవాలని. కానీ మేము పెళ్ళి షాపింగ్లో పడ్డామన్నమాట. పెళ్ళి షాపింగ్ అంటే పెళ్ళి పిల్ల శారీ షాపింగ్ అంతా అయిపోయింది. పెళ్ళి పిల్లకి చెల్లికి కావాల్సినవి కొన్ని మాకేమైనా నచ్చితే తీసుకుందామని అనుకున్నాం. మరి బిల్లు కట్టాలంటే ఏటీఎం కార్డ్స్ ఉండాలి కదా. సో మా హస్బెండ్ని కూడా తీసుకెళ్ళాలని, లేదు నాకు శారీస్ నచ్చితే నువ్వు కొనిపించాలని చెప్పి. కానీ నేను ఆల్రెడీ మంగళగిరి వెళ్ళినప్పుడే మా చెల్లి పెళ్ళి కోసం కావాల్సిన షాపింగ్స్ అన్నీ నేను ఈ శారీ స్పెషల్ అన్నీ మంగళగిరి శారీసే ఎక్కువ యూజ్ చేయాలి మెయిన్ కార్యక్రమాలు కానీ నేను కొనుక్కున్నా. ఒకవేళ ఒకటి అరాకొర ఏమైనా తక్కువ పడితే చూసి నచ్చితే అనుకున్నా, కానీ నాకు పెద్దగా నచ్చిన అయితే ఏం లేవన్నమాట. సో ఇంకా వెళ్ళినందుకు ఒక్కసారి ఏదో తీసుకున్నట్టున్నా. తర్వాత మా చెల్లికి మా అక్క వీళ్ళు మాత్రం మ్యారేజ్ రోజు కట్టుకోవడానికి శారీస్ అయితే తీసుకున్నారు. ఇదంతా షూట్ చేసేది ఆ ఓపిక అస్సలు లేకుండే చాలా తిరిగాము ఆ రోజు. కాకపోతే కొన్నదేం లేదనమాట. అందరం కలిపి ఒక 30-40 వేల బిల్ కూడా మాది కాలేదు, కానీ ఇంతమంది తిరిగి బాగా అలసిపోయాము. ఫైనల్లీ మేము లంచ్ కూడా స్కిప్ చేసి మరీ తిరిగాము కాబట్టి ఇంకా ఫైనల్లీ మేమైతే ఎట్టి పరిస్థితిలో ఆ రోజు మేము మా ఇంటికి వచ్చేయాలి. టైం అప్పటికి అక్కడ 8 అవుతుంది. ఇంకా తినకుండా వెళ్తే చచ్చూరుకుంటామని చెప్పి ఇంకా మా చెల్లి మీద ఎంగేజ్మెంట్ స్కిప్ చేశారు కాబట్టి మనం పార్టీ చేసుకుందామంటే మేమైతే ఒక మండి అసలు ఆ హోటల్ పేరు కూడా మాకు తెలీదు. కాకపోతే ఆ రోజు నాకు దడ నేను ఆ రోజు వెజ్, బిడ్డలందరూ నాన్ వెజ్ తింటారు, ఎట్లారా దేవుడా అనుకుంటూనే ఉన్నా. అసలు ఎంత ఆకలిస్తుందంటే ఇంకెళ్ళి కూర్చున్నాక ఒక 45 minutes మేము అలా కూర్చొని ఉన్నామన్నమాట మెనూ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇంకా అక్కలు చెల్లి ఇద్దరు కుస్తీ పట్టిరు. నేను చెప్తున్నా భయ్యా తోడ వెజ్ తోడ జల్దీ లావని, ఎందుకంటే అంత ఆకలిస్తుంది నాకు. సో ఇంకా అసలు ఆయనతో కుస్తీలు, ఆయనకేమో మన భాష రాదు, మనకేమో ఆయన భాష రాదు. ఎట్ లాస్ట్ ఫైనలీ ఖచ్చితంగా తొందర తీసుకురమ్మని చెప్పి మేమైతే ఫిష్ మండి, పన్నీర్, తర్వాత చికెన్ ఇట్లా అయితే మండి ఆర్డర్ చేసుకున్నాము. మరి చాలా టైం పట్టింది రావడానికి. ఇంకా అది వచ్చేవరకు ఎంత బోర్ కొడుతుందంటే ఇంకా వీళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒకటొకటి అన్నీ అయితే షేర్ చేసుకుంటారు అనమాట. మా పిన్ని వాళ్ళు ఇంకా వాళ్ళకు ఉన్న మెమరీస్ అవన్నీ చెప్తూ ఉన్నారు. ఇంకా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మాకు తెలిసి మేము ఒక 1.5 hours ఉండింటాం అనమాట ఆ హోటల్లోనే. అసలు ఫుల్ ఫన్, ఫుల్ టైం పాస్ అనమాట. ఇంకా మాకు ఇంకా చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఇంకా తర్వాత మేము అక్కడ శారీస్ తీసి ఒకరొకరం కొనుక్కునేవన్నీ తీసి మొదలు పెట్టామన్నమాట చూడడము. అసలు ఇంక అందరం మాట్లాడుకున్నాం. ఎంత ఆకలిస్తుందంటే మార్నింగ్ లైట్గా టిఫిన్ చేసి వచ్చాము, ఎందుకంటే బస్ జర్నీలో మళ్ళీ హెవీ అయిపోతుంది, ఒక 4 hours జర్నీ ఉంటుందని. కానీ ఆ రోజు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అనమాట. ఇంకా మేము ఇక్కడ ఇద్దరమే కపుల్స్ కాబట్టి మా మీద మేము సెటైర్లు వేసుకోవడము ఇంకా చాలా ఫన్ టైమ్. అందరికీ ఇంట్లో ఏంటంటే ఒక 1 hour 2 hours అనుకొని వచ్చిన వాళ్ళమే, చాలా టైం అయిపోయింది అసలు. ఇంకా ఫైనలీ ఇంకా మేము తెచ్చుకున్న చీరలు అసలు షాప్లో ఎలా ఉంటాయి, అసలు వేరే లొకేషన్లో ఎలా ఉంటాయని చూడడం మొదలుపెట్టాం. ఇది పెళ్ళి పిల్ల చెల్లికి అనమాట. అంటే ఇటు పక్కన అమ్మాయికి శారీ, అసలు ఇప్పుడు శారీ సదురుతున్న అమ్మాయి పెళ్ళి పిల్ల, ఆ పక్కన ఉన్న పెళ్ళి పిల్ల చెల్లి. ఇది మా ఓన్ సిస్టర్ శారీ అనమాట. ఇవన్నీ పెళ్ళికి అని కొనుక్కున్నారు. ఇంకా పెళ్ళికో రిసెప్షన్కో అవుతాయి అని చెప్పేసి ఇంకా మేము అట్లా శారీస్ తీసి చూసుకొని ఇవి వర్తేనా కాదా, స్పెషల్ డిజైన్సా కావా అని ఇంకా ఇవి చదువుకోవడం మొదలుపెట్టాము. ఇంకా అట్లా మేము ఆ రోజు ఫుల్ రెస్టారెంట్లో కూడా చిల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు పెళ్ళి పిల్ల నాకు ఫుడ్ తినిపిస్తుంది, అది కొంచెం నాన్ వెజ్ కూడా తింటుందని అలా దాని మూతిని టచ్ అయినట్టు దాన్ని తినిపించిన. ఇట్లా నాన్ వెజ్ తినని రోజు నిజంగా బయటికి వెళ్తే మన తిప్పలు మామూలు ఉండదు. సో ఆ రోజు ఇది మా స్వీట్ మెమరీ అనమాట. దాని పెళ్ళి స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇక్కడి నుంచి వైబ్స్ అనేవన్నీ 1 by 1 ఇంకా అకేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇక్కడ మిగిలిపోయిన ఫుడ్ బయట ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇంకా ఫైనల్లీ మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాం. నా బ్యాచ్ అంతా నాకు బాగా చెప్తుంటే అది బాధ కాదు. ఇంకా మా వర్దిలు కూడా మస్తు డల్ అయిపోయింది. అందరిని వదిలేసి మళ్ళీ నువ్వు నేను నాన్న మెట్రో ఎక్కేసాం కదా అని చెప్పేసి. సో ఇదనమాట నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ మ్యారేజ్ వీడియోసే అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చూస్తూ